స్మైల్ డిజైనింగ్. అందరూ ఈ మధ్యన స్మైల్ డిజైనింగ్ గురించే బాగా అడుగుతున్నారు. అండ్ చాలామంది అయితే డైరెక్ట్‌గా మాకు వినియర్స్ కావాలి, మాకు క్యాప్స్ కావాలి, మాకు స్మైల్ డిజైనింగ్ కావాలి అని చెప్తున్నారు. సో, అసలు ఈ వినియర్స్ ఏంటి? ఇంకా స్మైల్ డిజైనింగ్ వినియర్స్‌తో చేసినప్పుడు ఎట్లా ఉంటుంది రిజల్ట్? ఎట్లాంటి కేసెస్‌లో మనం ఇది చేయొచ్చు? అసలు ఎట్లా ఉంటది ప్రొసీజర్ మొత్తం మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్! నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, ఎలిడెంట్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి అండ్ మణికొండలో కూడా ఉన్నాయి. సో, స్మైల్ డిజైనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్మైల్ చాలామందికి వాళ్ళ స్మైల్ నచ్చదు. కొంతమందికి పళ్ళు ఎత్తు పల్లంగా ఉంటాయి. కొంతమందికి వాళ్ళ కలర్ నచ్చదు. కొంతమందికి అలైన్‌మెంట్ సరిగ్గా లేదనిపిస్తది. సో, చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, స్మైల్ డిజైనింగ్ ఒక డెంటల్ వినియర్స్తోనే కాదండి. వీ కెన్ డూ ఇట్ విత్ డెంటల్ ఇంప్లాంట్స్. అట్లానే మనం టీత్ అలైన్‌మెంట్ చేయొచ్చు. అట్లానే క్యాప్స్ కూడా వేయొచ్చు. సో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి ఒక మెయిన్ బాగా ఫేమస్ ఆప్షన్ ఏంటంటే డెంటల్ వినియర్స్. మీరు చూసినట్లయితే చాలామంది సెలబ్రిటీస్ అందరూ టీవీ యాక్టర్స్ గానివ్వండి, మూవీ ఆర్టిస్టులు గానివ్వండి, మీడియా వాళ్ళు గానివ్వండి, అందరూ పెట్టుకునే మెయిన్ కాస్మెటిక్ స్మైల్ చేంజ్ చేయడానికి వాడే ట్రీట్మెంటే ఈ డెంటల్ వినియర్స్. సో, ఎట్లాంటి కేసెస్‌లో మనం ఈ డెంటల్ వినియర్స్ జనరల్‌గా చేస్తాము? ఫస్ట్ వచ్చేసి డెంటల్ ఫ్లోరోసిస్. సో, వాటర్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం మూలంగా చాలామందికి కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం మూలంగా పళ్ళు అనేది ఎనామెల్ ఫార్మేషన్ బాగా డిఫెక్టివ్‌గా ఉంటుంది. పళ్ళు యెల్లోగా, వైట్ కలర్ లిజన్స్ దాని మీద ఉండడం అట్లా ఉంటాయి. సో, మంచి అపియరెన్స్ అయితే ఇది ఇవ్వదు. సో, అట్లాంటి కేసెస్‌లో తర్వాత కొంచెం మైల్డ్‌గా అలైన్‌మెంట్ రాంగ్‌గా ఉంటుంది. కొద్దిగా పళ్ళు వంకర ఉండడం, ముందుకి వెనక్కి ఉండడం జరుగుతాయి. అట్లాంటి కేసెస్‌లో మనం చేయొచ్చు. కొంచెం మైల్డ్‌గా పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు, మనము కొంచెం పళ్ళు ఇంకా బ్యూటిఫుల్‌గా దాని మార్ఫాలజీ, దాని షేప్ మనకు నచ్చినప్పుడు, ఇట్లాంటి కేసెస్‌లో మనం డెంటల్ వినియర్స్‌తో బ్యూటిఫుల్‌గా స్మైల్‌ని చేంజ్ చేసేయొచ్చు. ఇందాక చూసిన కండిషన్స్‌లో మనం ట్రీట్మెంట్ బేసికల్లీ 2 టైప్స్‌లో చేయొచ్చండి. ఒకటి డెంటల్ క్రౌన్స్ అంటాము. ఒకటి డెంటల్ వినియర్స్ అంటాం. డెంటల్ క్రౌన్స్ అంటే మీకు ఇది మొత్తం 360 డిగ్రీస్ నుంచి పన్నుని కవర్ చేస్తదండి. అదే మీరు డెంటల్ వినియర్స్ అంటే మీకు సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే ఓన్లీ బయట భాగం మాత్రమే. ఫ్రంట్‌కి కనిపించే పార్ట్ మాత్రమే మనం దీంట్లో ఒక కాంటాక్ట్ లెన్స్ లాగా పళ్ళ మీద అతికించడం అనేది జరుగుతుంది. సో, బేసికల్లీ అది డిఫరెన్స్. జనరల్‌గా మీకు 4 వైపుల నుంచి సపోర్ట్ ఉంటది కాబట్టి డెంటల్ క్రౌన్స్ వినియర్స్ కంటే టెక్నికల్‌గా బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ. వినియర్స్‌కి చాలా లిటిల్ బిట్ లిమిటేషన్స్ అయితే ఉన్నాయండి. బికాజ్ దాని స్ట్రక్చర్ ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది. సో, ఏదైనా గట్టి పదార్థాలు మీరు డైరెక్ట్‌గా జాంకాయ తినటం గానీ, ఒక యాపిల్స్ డైరెక్ట్‌గా తినడం, క్యారెట్స్ డైరెక్ట్‌గా తినడం చేసినప్పుడు కొద్దిగా ఎప్పుడైనా రేర్ కేసెస్‌లో చిప్ ఆఫ్ అయ్యే రిస్క్ అయితే ఉంటుంది. అది కూడా వద్దు అనుకుంటే మీరు క్రౌన్స్‌కి వెళ్ళొచ్చు. కానీ ఇది కొద్దిగా అగ్రెసివ్ ట్రీట్మెంట్. దీంట్లో పన్నుని ఎక్కువ శాతం మనం తగ్గించాల్సొస్తుంది. అట్‌లీస్ట్ ఒక 0.7 నుంచి 2 వరకు డిఫరెంట్ కేసెస్‌లో మనం పన్ను డయామీటర్‌ని తగ్గించాల్సొస్తుంది. కానీ వినియర్స్‌లో మాత్రం మనం చాలా మినిమల్‌గా పళ్ళని రెడ్యూస్ చేస్తాం. క్లోజ్ టు 0.3 టు 0.5 మాత్రమే ఎనామిల్ లేయర్ లోపలే మనం ఈ రిడక్షన్ అనేది చేస్తాం. ఎనామిల్‌ని దాటి మనం నెక్స్ట్ టీత్ లేయర్‌కి వెళ్ళమనమాట. సో, వినియర్స్‌కి బేసికల్లీ వచ్చేసిన అడ్వాంటేజెస్ ఏంటంటే బాగా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. చాలా ఐడియల్ స్మైల్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఐడియల్ షేపు, ఐడియల్ మనము షేడ్ గానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వినియర్స్‌కి అసలు ఎటువంటి స్టెయినింగు జరగదు. మీరు ఏం తిన్నా, ఎటువంటి స్టెయినింగ్ ఐటెమ్స్ తిన్నా కూడా దానికి కలర్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ డెఫినెట్‌లీ. బట్ క్రౌన్స్ ఆర్ స్ట్రాంగర్ యాజ్ ఐ సెడ్. తర్వాత మీకు గమ్స్ అయన్నీ చాలా బెటర్‌గా రెస్పాండ్ అవుతది క్యాప్స్ కంటే. కలర్ మనం మ్యాచింగ్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా చేయొచ్చు. మీరు మీ స్కిన్ టోన్‌కి తగ్గట్టుగా, మీ లిప్స్‌కి తగ్గట్టుగా మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ ఇది చాలా కన్జర్వేటివ్ అప్రోచ్. మనం అగ్రెసివ్‌గా పన్నుని ఎక్కువ ట్రిమ్ చేసి మనం ఏం చేయట్లేదు. సో, మీ టీత్ ఇంకా న్యాచురల్ టీత్‌గానే మనము మెయింటైన్ చేయొచ్చనమాట. సో, ఇట్లా ఉంటదండి. వినియర్స్ అనేవి ఇట్లా ఉంటాయి మీకు. జస్ట్
ఫ్రంట్ భాగం మాత్రమే ఒక క్యాప్ లాగా మనం అతికిచ్చేస్తాం. సో ప్రొసీజర్ అంత సింపుల్ కాదు. క్యాప్స్‌ని డైరెక్ట్‌గా సిమెంట్‌తో అతికిస్తాం గానీ, ఇక్కడ వినియర్స్ చేసేటప్పుడు మాత్రం మనం టూత్ సర్ఫేస్‌ని ఎచ్ చేయాల్సొస్తుంది. అట్లాగే సిరామిక్‌ని కూడా హెచ్ఎఫ్ జెల్‌తో మనం ఎచ్ చేయాల్సొస్తుంది. దాని తర్వాత మనం సిమెంట్‌తో ఇంకా ఆ సిమెంట్ కూడా చాలా ట్రాన్స్‌పరెంట్ సిమెంట్స్ ఉంటాయి. చాలా స్పెషాలిటీ సిమెంట్స్ ఉంటాయి. సో ప్రొసీజర్ అనేది కొద్దిగా టెక్నికల్లీ స్కిల్డ్ పర్సన్స్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. లైక్ ఎనీ ఆఫ్ అవర్ ఎలిడెంట్ హాస్పిటల్స్. సో ఈ రీజన్స్ మూలంగా వినియర్స్ నార్మల్ క్రౌన్స్ కంటే ఇంకా ఎక్కువ కాస్ట్లీ. మీరు అనుకోవచ్చు ఇది మొత్తం 360 డిగ్రీస్ క్రౌన్ కదా, ఇది ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్, మరి ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ అని. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. కానీ ఆన్ ద కాంట్రరీ మనం చాలా బ్యూటిఫుల్ టెక్స్చర్, చాలా బ్యూటిఫుల్ షేప్ కానీ మనం ఈజీగా ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఇవి కొన్ని రిజల్ట్స్ అండి. మీరు చూడొచ్చు డిస్కలరేషన్ ఉన్నప్పుడు బాగా డిస్కలర్డ్ టీత్ ఎట్లా బ్యూటిఫుల్గా మనం అలైన్ చేయొచ్చో. ఇది కూడా మీరు డిస్కలరేషన్ చూడగలుగుతున్నారు కదా. అలాగే మైల్డ్ మాలక్లూషన్ ఉన్నప్పుడు అట్లా రిజల్ట్స్ మనం చేయొచ్చు. అండ్ స్పేసింగ్ ఉన్న కేసెస్లో మనం ఇట్లా స్పేస్ క్లోజర్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. చాలామంది సెలబ్రిటీస్ లైక్ మన రొనాల్డో కానివ్వండి, మన హాలీవుడ్ స్టార్స్ కానివ్వండి, అలాగే టామ్ క్రూజ్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అందరూ, ఈవెన్ మన హాలీవుడ్, బాలీవుడ్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్స్, యాక్ట్రెసెస్ అందరూ కూడా ఈ వినియర్స్ ఖచ్చితంగా చేయించుకునే వాళ్ళ బ్యూటిఫుల్ స్మైల్ని అచీవ్ చేస్తారు. మీరు వాళ్ళ ఇనీషియల్ ఫొటోస్, చాలా ఓల్డ్ ఫొటోస్ని లేటెస్ట్ ఫొటోస్తో కంపేర్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇది మన స్మైల్ డిజైనింగ్ ప్రాసెస్. వినియర్స్తో చేసే ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇంకా మీకు ఇంకా క్లారిటీగా డీటెయిల్స్ కావాలంటే మీరు ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్ విజిట్ చేయొచ్చు. మేము మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.